ఏపీ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుండి 9 రకాల బడులు, ఒక్కొక్క బడికి ఒక్కొక్క రూలు. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల బడులు. ఉన్నత పాఠశాలల్లోనే 4 రకాలు, 45 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే తరగతికి ఒక టీచర్. గత వైకాపా ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన జీవో నెంబర్ 115 రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్న విధానంలో 9 రకాల పాఠశాలలు రాబోతున్నాయి. అధికారులు ప్రాథమికంగా జాబితాను రూపొందించారు. ఇప్పటి వరకు ఉన్న 6 రకాల బడుల స్థానంలో 9 రకాల బడులు రానున్నాయి. ఉన్నత పాఠశాలల్లోనే 4 రకాల పాఠశాలలు రానున్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రాథమిక పాఠశాలల్లో 45 మంది లోపు విద్యార్థులు ఉన్నట్లయితే వాటిని ప్రాథమిక ఉన్నత పాఠశాలలుగా పిలుస్తారు. అదే ఉన్నత పాఠశాలలో కనుక ఈ ప్రాథమిక విద్యార్థుల సంఖ్య 45 మంది కంటే ఎక్కువ ఉంటే వాటిలో తరగతికి ఒక టీచర్ను కేటాయిస్తారు. వీటిని ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలగా ఏర్పాటు చేస్తారు. అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి హై స్కూల్స్లో ఎలిమెంటరీ పిల్లలు కనుక 45 మంది కంటే తక్కువగా ఉంటే వాటిని ప్రాథమిక ఉన్నత పాఠశాల అని పిలుస్తారు. అదే హై స్కూల్లో ఈ ఎలిమెంటరీ పిల్లలు కనుక 45 మంది కంటే ఎక్కువ ఉంటే వాటిని ప్రాథమిక ఆదర్శ ఉన్నత పాఠశాలగా పిలుస్తారు. అయితే 1 నుంచి 10 తరగతులు ఉన్నటువంటి బేసిక్ ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రాష్ట్రంలో 900 వరకు ఏర్పడనున్నాయి. ఇంటర్మీడియట్తో ఉన్నవి హై స్కూల్స్ ప్లస్లుగా కొనసాగుతాయి. కొన్ని ప్రాథమిక పాఠశాలలు అయితే ఈ ఎలిమెంటరీ స్కూల్లో కూడా రన్ అవుతూ ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితుల కారణంగా 240కి పైగా ప్రాథమికోన్నత బడులను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల 5 రకాల పాఠశాలలు మాత్రమే తీసుకురావాలని విద్యాశాఖ భావించినా కూడా క్షేత్రస్థాయి పరిస్థితుల నేపథ్యంలో ఇవి 9 రకాలుగా మారాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ 9 రకాల బడులు అందుబాటులో రానున్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పూర్వ ప్రాథమిక విద్య 1, పూర్వ ప్రాథమిక విద్య 2 అనగా ఎల్కేజీ యూకేజీ ఉండే బడులను శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలగా ఏర్పాటు చేస్తారు. అంటే అంగన్వాడీలే ఇలా మార్పు చేశారు. ఇవి మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉంటాయి. ఇక ఈ PP1 PP2తో పాటుగా 1, 2 తరగతులు కూడా కలిసి ఉంటే వాటిని ఫౌండేషన్ పాఠశాలగా పిలుస్తారు. PP1 PP2 మరియు 1 నుంచి 5 తరగతులు ఉంటే వాటిని బేసిక్ ప్రాథమిక పాఠశాలగా పిలుస్తారు. 1 నుంచి 5 తరగతుల లోపు కనుక 45 మంది పిల్లలు ఉంటే వాటిని బేసిక్ ప్రాథమిక పాఠశాల BPSగా పిలుస్తారు. PP1 PP2 మరియు 1 నుంచి 5 తరగతులు ఉండి 45 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే వాటిని ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా పిలుస్తారు. అంటే PP1 PP2 ఉండి 45 మంది తక్కువగా ఉంటే బేసిక్ ప్రాథమిక పాఠశాల, 45 కంటే ఎక్కువగా ఉంటే వాటిని ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా పిలుస్తారన్నమాట. ఇక ప్రాథమిక బడులు అయితే కొన్ని ఆ విధంగానే కొనసాగేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అవి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఈ పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఈ యూపీ బడులను అలాగే కొనసాగించాలని నిర్ణయించారు. ఇక 6, 7, 8 క్లాసుల్లో ఉండేటువంటి ఈ యొక్క విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకొని ఈ యూపీ పాఠశాలలు కొన్నిటిని అలాగే కొనసాగించారు. మరికొన్ని ప్రాథమిక బడులుగా మార్పు చేశారు. కొన్నిటిని హై స్కూల్గా కూడా ఉన్నతీకరించారు. 6 నుంచి 10 తరగతులు ఉండే ఉన్నత పాఠశాలలు పాత పద్ధతి ప్రకారం అలాగే ఉంటాయి. ఇక 1 నుంచి 10 తరగతులు ఉండే బేసిక్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తారు. జీవో నెంబర్ 117 రద్దుతో గతంలో ఉన్నత పాఠశాలలకు తరలించిన 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకొచ్చి మళ్ళా ప్రాథమిక బడుల్లో విలీనం చేయడంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి. కాబట్టి వాటిని అక్కడే కొనసాగించాలని నిర్ణయించారు. వాటికి తోడుగా 1, 2 తరగతులను కూడా యాడ్ చేశారు. 1 నుంచి 10 తరగతులు ఉండే ఆదర్శ ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాథమిక బడుల్లో 45 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే ఇక్కడ క్లాస్కో టీచర్ని ఏర్పాటు చేస్తారు. వీటిని ఆదర్శ పాఠశాలని పిలుస్తారు. రాష్ట్రంలో 294 హై స్కూల్ ప్లస్లు కొనసాగనున్నాయి. వీటిలో 1 నుంచి 12 తరగతులు లేదా 6 నుంచి 12 తరగతులు ఉంటాయి. గత ప్రభుత్వంలో హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంటర్మీడియట్ బోధనకు ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగానైతే మనకి 9 రకాల పాఠశాల అయితే అందుబాటులోకి వస్తున్నాయి.